కొందరు పోలీసులు వైకాపా మూలాలు వదిలించుకోవాలని లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు మంచి చేసే దృక్పథంతోనే ఉండాలని తేల్చి చెప్పారు. విశాఖలో పోలీసులు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గంజాయి నియంత్రణ, పోలీసుల సమస్యలపై చర్చించారు. 3 నెలల్లోనే విశాఖలో గంజాయి సరఫరాని తగ్గిస్తామని వెల్లడించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసులు వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ, గంజాయి విచ్చలవిడితనం కానీ మేము తగ్గిస్తాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్డాం. విషయం ఏంటంటే అమ్మ, దిశ యాక్ట్ లేదు. ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది, డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు. కానీ దిశ పోలీస్ స్టేషన్లు అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్ గా మార్చబోతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్, మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం.